పత్రికా విలేకరుల యొక్క సమావేశం, అలాగే ముఖ్య నాయకుల యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చినటువంటి అందరికీ, పత్రికా సోదరులకి, అలాగే కాంగ్రెస్ పార్టీ సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ముందుగా మన తూర్పుగోదావరి జిల్లాకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వైస్ ప్రెసిడెంట్గా మార్టిన్ గారిని, అలాగే జనరల్ సెక్రటరీగా అరుణ్ కుమార్ గారిని, అలాగే మన టౌన్ సిటీ ప్రెసిడెంట్గా బాలేపల్లి మురళి గారిని, అలాగే జనరల్ సెక్రటరీగా ఎస్ఎన్ రాజా గారిని, నన్ను జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రెసిడెంట్గా నియమించినటువంటి మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ శర్మిల గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, కొప్పుల రాజు గారికి, ఆకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏఐసిసి పెద్దలకి, రాష్ట్ర పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈవేళ ఇక్కడ చూస్తుంటే స్టేజ్ మీద మరల కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వచ్చింది అనే ఇదిగా అంతా ఆనందంగా ఉంది. ఎందుకంటే పూర్వవైభవం వస్తుంది అని చెప్పి నేను తీసుకొస్తామని నేను చెబుదాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ వచ్చేసినట్టుగా స్టేజ్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ మన భారతదేశంలో పోటీ ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మధ్యలోనే ఉంది. మొన్న చాలా తక్కువ తేడాతో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం జరిగింది. నెక్స్ట్ గ్యారంటీగా రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ప్రధాని కాబోతున్నారు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో డంకా మోగించి మరీ చెప్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, అరచేతిలో స్వర్గం అందరికీ తెలుసు. ఆయన ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా నిలబడినప్పుడు స్విస్ బ్యాంక్ లో విదేశీ ఖాతాల్లో లక్షలాది కోట్లాది రూపాయల నల్లధనం ఉంది. ఆ డబ్బంతా తీసుకెళ్లి ప్రతి వాళ్ళ అకౌంట్ లోనూ కూడా 15 లక్షలు వేస్తారని చెప్పారు ఆయన. మరి 10 సంవత్సరాలు గడిచిపోయింది, 15 లక్షలు కాదు కదా, 15,000 రూపాయలు కూడా ఈవేళ ఎవరి అకౌంట్ లోనూ వేసిన పరిస్థితి లేదు. అందరూ అపూర్వ పక్షులు ఎదురు చెప్తున్నారు నరేంద్ర మోడీ ఎప్పుడేస్తాడు. మరి విభజన హామీలు వచ్చినట్లయితే మన రాష్ట్రం విభజన హామీలు ఇచ్చిన హామీల్లో మరి ఆవేళ మన ప్రధానమంత్రి గారు అక్కడ పార్లమెంట్ లో మనకి విభజన హామీలు అనేవి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా బీజేపీ అమలు చేస్తామని చెప్పారు, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా కావాలని చెప్పి 5 సంవత్సరాలు ఇస్తామని చెప్తే ఆవేళ వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి కాదు 10 ఏళ్ళు కావాలని వెంకయ్యనాయుడు గారు చొక్కా చెప్పుకున్నారు. ఈవేళ ప్రత్యేక హోదా ఏమైంది అనేది జగన్ గారు అడగలేదు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదు. అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ అన్నారు, ఆ రైల్వే జోన్ ఎక్కడ ఉందో ఏంటో ఎవరికి తెలియదు. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అన్నారు, మళ్ళీ గవర్నమెంట్ మారింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, అయినా కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. దుగ్గురాజపట్నం పోర్ట్ అన్నారు లేదు, కడప స్టీల్ ప్లాంట్ అన్నారు లేదు, పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. స్వయంగా నరేంద్ర మోడీ గారే మరి పోలవరాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం కార్డులకి డబ్బులు డ్రా చేస్తున్నాడు, అది కంప్లీట్ అవ్వదని ఆయన చెప్తాడు నరేంద్ర మోడీ గారు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో అయిపోద్ది అంటాడు, కానీ ఏటీఎం కార్డులకి డబ్బులు డ్రా చేస్తుందంటే ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా ఎప్పుడు అవుతుందో తెలియదు. అలాగే రాజధాని తిరుపతిలో మీటింగ్ పెట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బ్రహ్మాండమైన రాజధానిగా తీర్చిదిద్దుతానని 10 సంవత్సరాల కింద చెప్పాడు. రాజధాని ఏమైపోయింది, బట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత మొన్నేమో సీతారామ మన పార్లమెంట్ లో 15,000 కోట్ల రూపాయలు మీకు అప్పు ఇప్పిస్తున్నాను. అప్పు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు, నరేంద్ర మోడీ గారు ఎందుకు? అప్పు కావాలంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇక్కడ అప్పులు చేసి ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు. జగన్ అడిగితే 1,00,000 కోట్లు అప్పు ఇప్పిస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు కావాలంటే అంత అప్పు ప్రపంచ బ్యాంక్ తేవాడు. అప్పులు తెచ్చి రాజధాని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు.
దానికి కేంద్ర ప్రభుత్వం అవసరం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ హామీ, ఒక్క హామీ కూడా విభజన హామీ నెరవేర్చలేదు. అదువే ఎదిగైన అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. ఇవాళ మనం చిన్నప్పుడు కసేది మనం ఒక గొర్రెలు మేపుకునే కుర్రాడు గొర్రెలు మేపుకుంటాను తోలికెళ్ళి ఫస్ట్ పులొచ్చింది అని చెప్పి అడుగుతాడు. ఊర్లో అందరూ వచ్చేస్తాడు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ అలా వస్తాడు. థర్డ్ టైం మళ్ళీ అడిగితే అందరు తిట్టుకుంటా ఏడు వచ్చిందా రాలేదా అని చెప్పి మళ్ళీ వస్తాడు. ఫోర్త్ టైం నిజంగా పులి వస్తుంది. అప్పుడు అరిసినప్పుడు ఎవరు రాడు. ఆ పులి మేకల ఇంటి కూడా తినేయడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు అదివే స్వర్గం ఇదివే స్వర్గం, అదే 15 లక్షలు పడుతుంది, ఇదిగో మీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అన్నది ఏమి ఇవ్వలేదు. ఎన్నిసార్లు నమ్మారు? ఫస్ట్ టైం నమ్మారు, సెకండ్ టైం నమ్మారు, థర్డ్ టైం నమ్మాలా వద్దా అనుకుంటే అటు ఇటు ఊహించడానికి నమ్మారు. ఇక ఫోర్త్ టైం ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీని భారతదేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్ గా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆయనే దిక్కు చూసి ఇంకా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి ఇవాళ ఈ వైఎస్ షర్మిల గారు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ గా డైనమిక్ గా పనిచేస్తున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు ఎవరంటే షర్మిల గారైనా వైఎస్ షర్మిల గారని చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి లక్ష్యాలన్నీ పులుకుపుచ్చుకుని ఆయన ఆశయాలు అడుగుజాడల్లో నడుస్తున్న అమ్మాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఒకటే స్లోగన్ జగన్ గారు చెప్పింది, దోసుకో దాసుకో. ఈ రాష్ట్రంలో మన సహజ వనరులన్నీ దోస్తారు. మనందరూ తెలుసు. మన కళ్ళ ఎదురుగుండానే ఇసుక ల్యాంపుల దోపిడి, ఎర్రబట్టి కొండల దోపిడి, నల్లబట్టి దోపిడి, గుడిపూడి దగ్గర ఆవు భూములు అవి జనసేనకి మన జగన్ వాళ్ళకి ఇస్తామని చెప్పి అందులో దోపిడి, కోట్లాది రూపాయలు మొత్తం ఈ రాష్ట్రాన్ని సహజ వనరులన్నీ కూడా దోపిడీ చేశారు. ఒక విషయం, పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేరు కదా అనుకుంటుందట. అలాగే జగన్ దోపిడీ ఎవరు చూడలేదు కదా, మనం దోచేది ప్రభుత్వాన్ని సహజ వనరులు కదా అని అనుకున్నాడు తప్ప ప్రజలందరూ చూస్తున్నారని అతను ఆలోచన చేయలేదు. అందువల్ల ఈవేళ ప్రజలు అతన్ని చీకొట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా మరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ప్రజల్లో ఎవరిలోనూ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో మరి కాంగ్రెస్ నుంచి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి మరి చేయడం జరిగింది. 2019 వరకు 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి రోడ్ల మీద పట్టుకు తిరుగుతున్నాడు, ఆయన కంటే బాగా చేస్తాడేమో అనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది. ఆయన అది నిలబెట్టుకోలేదు. అందువల్ల ప్రజలందరూ కూడా ఇతను వేస్ట్, ఇతను పనికిరాడు అనే ఉద్దేశంతో మరి చీకొట్టి అతనికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చాలా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుండే కూర్చొని చాలా సార్లు మాట్లాడా. ఆయన సెంట్రల్ కూడా జైల్లో ఉన్నప్పుడు 18 నెలలు 16 నెలలు జైల్లో ఉంటే 19 నెలలు పార్టీ ఆఫీస్ నేనే మెయింటైన్ చేశాను. ఆయన ఎదురుండే కూర్చొని చాలా సార్లు మాట్లాడినా ఎవరి మాట మనస్తత్వం గారు. అయినా ఇప్పుడు నేను ఒక సలహా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయించి రాజకీయాల నుంచి తప్పుకోండి. ఎందుకంటే మీరు బిజినెస్ మెన్, డబ్బు ఎలా సంపాదించాలనేది మీకు బాగా తెలుసు. అందువల్ల మీరు ఇండస్ట్రియలిస్ట్ గా స్థిరపడినట్లయితే మీరు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీ స్థాపించవచ్చు. ముఖేష్ అంబానీ అలాగే ఆదానీ లాగా మీరు కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ లాగా అవ్వచ్చు. అందు గురించి మీరు దయచేసి రాజకీయాల నుంచి తప్పుకోండి. మీరు తప్పుకోకపోయినా మీ బెయిల్ రద్దయిన మరుసటి రోజే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్, వాళ్ళకి వేరే పార్టీ ఏం లేదు కాబట్టి డెఫినెట్ గా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. అదేవిధంగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా బ్యాడ్ అయిపోవడానికి కారణం ఎవరంటే చెప్పుల పార్టీ. వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పుల పార్టీ అని పెట్టి ఆ చెప్పుల పార్టీలోకి కాంగ్రెస్ లీడర్స్ అందరూ తీసుకెళ్లిపోయి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టారు. మన రాష్ట్రానికి అది జరిగిపోయింది. వాళ్ళ యొక్క బ్యాడ్ క్యాంపెయిన్ వల్లే ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళన, ఏంటి రాష్ట్రం విడిపోయిందంట, ఏంటి ఇలాగా మనకు అన్యాయం జరిగిపోయిందంటే ఆలోచనలోకి రావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. నిజంగా మీరు ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ పెద్ద మనిషి అయినా సరే, ఇద్దరు అన్నదమ్ములు గొడవపడి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇద్దరికే పట్టలేదు, గొడవలు పడుతున్నాం, మా తగు తీరుతుందంటే ఏం చెప్తారు? ఎందుకు వచ్చింది రోజు తగులు, ఇద్దరు ఇడిపోయింది, ఎవరు బాగాడు పడండి అని చెప్పి సలహా చెప్తారు ఎవరైనా. ఇవాళ సోనియా గాంధీ గారు కూడా అదే చేసింది. మన రాష్ట్రానికి కొద్దిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకి విభజన హామీలు అని చెప్పి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు హామీలు ఏం అమలు జరపలేదు. కాబట్టి
మరి గ్యారెంటీగా నరేంద్ర మోడీని నెక్స్ట్ టైం ప్రజలు అతనికి అవకాశం ఇచ్చి ఛాన్స్ లేదు. అలాగే ఈ రాష్ట్రం కూడా మీకు వైఎస్ఆర్ మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అలాగే చెప్పుల పార్టీ వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక డ్రైవ్ పెట్టి పాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల్ని పాత నాయకులందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ లో తీసుకొచ్చి కాంగ్రెస్ కి పూర్వవైపు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత చిన్న ప్రకటన అండి. ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు నాకు. మరి ఇచ్చిన తర్వాత పార్టీ జిల్లా అంటే పార్టీ ఆఫీస్ ఉండాలి. ఇప్పుడు ఇది సూజి మాసం ఈ నెలలో ఏమి ఓపెనింగ్లు కానీ ఆఫీసులు కానీ ఓపెన్ చేయకూడదు. నెక్స్ట్ 3వ తారీఖు నుంచి భాద్రపద మాసం వస్తుందంటే మన దసరా ఉత్సవాలు వస్తాయి. 5వ తారీఖు ఉదయం 8 గంటలకే జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా మా బిల్డింగ్ ఉంది. పైన బిల్డింగ్ లో పై అంతస్తులో 2 హాల్స్ 2 బెడ్రూమ్స్ డైనింగ్ ఇవన్నీ ఉన్నాయి. అది మరి నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నంత కాలం కూడా అది జిల్లా పార్టీ ఆఫీస్ గానే ఉపయోగిస్తాం. 5వ తారీఖు ఉదయం 8 గంటలకే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది. ఆఫీస్ రెగ్యులర్ గా డైలీ ఉంటుంది. అక్కడ గుమస్తా ఉంటే నేను కూడా ఉదయం 10 to 1 అందరికీ అందుబాటులో కార్యకర్తలకు కానివ్వండి ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి మరి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా మీ ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది. ఆ పక్కనే గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ మనకి పెద్ద మీటింగ్లు పెట్టి వాళ్ళన్నా పెట్టుకోవచ్చు. అలాగే కార్యవర్గ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ అక్కడే జరుగుతాయి. జిల్లా కాంగ్రెస్ మీటింగ్ ప్రతి నెల ఒక రోజు ఫిక్స్ చేస్తాం. అందరితో మాట్లాడి ఆ రోజు మాత్రం ఇక్కడ కళ్యాణ మండపంలోనే ప్రతి నెలకు ఒకసారి మాత్రం జిల్లా కాంగ్రెస్ మీటింగ్ కంపల్సరీగా జరుగుతుంది. అంతేకాకుండా త్వరలోనే ఒక నెలలో వినాయక చవితికి కమిటీ అనౌన్స్ చేశారు. దసరా నాటికి మిగతా మన మండలాలు కానివ్వండి మన జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి. అలాగే మండలాలు అలాగే విభాగాలు అన్ని విభాగాలు మహిళా విభాగం ఎంఎస్సీ ఐఎన్టీసీ అలాగే యూత్ అన్ని మొత్తం అన్ని విభాగాలు కూడా ప్రక్షాళన చేసి అన్ని విభాగాలకు కూడా ఒక నెలలోనే కమిటీ వేయడానికి ట్రై చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ కానీ ఆల్రెడీ సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సి ఇతను బాగా పనిచేస్తాడు ఎఫిషియెంట్ అనుకున్న వాళ్ళ బయోడేటాలు నా వాట్సాప్ కి పంపిస్తే మరి ఇక్కడ ఆల్రెడీ స్టేట్ లీడర్స్ ఉన్నారు. నేను మళ్ళీ మన నగర అధ్యక్షులు అందరూ కూర్చుని ఎవరు బాగుంటుంది అనేది డిసైడ్ చేసి దాన్ని వైఎస్ శర్మిలా మేడం దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వీలైనంత వరకు దసరా టైంకి వెళ్ళా కూడా కమిటీలన్నీ కూడా విజయదేశం నాటికి కమిటీలన్నీ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు నేను ఇండివిజువల్ గానే పోరాటం చేసేవాడిని. ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ అనే అండ జిల్లా కాంగ్రెస్ పార్టీ హోదా వస్తుంది కాబట్టి మరి డైలీ కాకపోయినా వారానికి 2 సార్లు ఒకసారి అయినా సరే మన రాజమండ్రి నగరంలో కానీ జిల్లాలో ఉన్న సమస్యల మీద కంటిన్యూస్ పోరాటం చేస్తూనే ఉంటాం. అలాగే సిపిఎం నుంచి మన అరుణ్ ఫోన్ చేశాడు, సిపిఎం జిల్లా జనరల్ సెక్రటరీ. అలాగే సిపిఐ నుంచి మధు జిల్లా జనరల్ సెక్రటరీ అతను కూడా ఫోన్ చేశాడు. సార్ మీరు వచ్చారు మాకు చాలా ఆనందమైంది. మనందరం కలిసి ధర్నాలు కానీ పోరాటాలు కానీ ఉమ్మడిగా కూటమి తరపు నుంచి ఎన్డీఏ కూటమి తరపు నుంచి మనందరం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకుని కాంగ్రెస్ పార్టీ కలిసి మరి రేపు కాబట్టి వెళ్ళిన ఈ సమస్యల మీద ప్రజా సమస్యల మీద కంటిన్యూస్ గా పోరాటం చేయడం జరుగుతుంది. నాకు మరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా వైఎస్ శర్మిలా మేడం లేదు విశ్వేశ్వరరెడ్డి గారి గురించి నాకు తెలుసు. ఆయన కంపల్సరీగా జిల్లా కమిటీలో ఉండాలి, ఆయన జిల్లా అధ్యక్షుడు ఉండాలని పోరాటం చేసి నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తీసుకొచ్చినటువంటి వైఎస్ శర్మిలా గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మన మార్టిని గారు మాట్లాడుతున్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. గతంలో సమాఖ్యాంధ్ర ఉండేటప్పుడు అనేకమైన కార్యక్రమాలు మరి విశ్వేశ్వరరెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా వ్యవహరించారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శర్మిలారెడ్డి గారు వారి యొక్క సర్వీస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాకు ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని చెప్పేసి వారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆ సందర్భంగా వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. మొన్న
2 రోజుల క్రితం హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీకి అత్యధిక ప్రాధాన్యత మరి ఢిల్లీ ఏఐసిసి వారు ఇవ్వడం, అదేవిధంగా శర్మిలారెడ్డి గారు మరి రాజమండ్రి ప్రత్యేకమైన దృష్టి సారించి మరి జిల్లా నుంచి నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మరి రాష్ట్రంలో 13 మంది ఉపాధ్యక్షులు ఉంటే అందులో కీలకంగా నేను ఒక ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించారు. శర్మిలారెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. గతంలో మరి శ్రీకాకుళం మొదలుపెట్టి చిత్తూరు వరకు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆహ్వానించి కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ రోజు శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2029 అధికారం వచ్చే దిశగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా సమీకరించుకుని పార్టీని బలోపేతం చేయడానికి నా వద్ద నేను కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన కార్యవర్గాన్ని, బలమైన క్యాడర్ని కలిగి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి విశ్వేశ్వరరెడ్డి గారు నిరంతరం కూడా వర్క్ చేసే వ్యక్తి. అదేవిధంగా మిత్రుడు బాలిపల్లి మురళి గారు 3 టైమ్స్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా గత 7 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి వారు కృషి చేస్తున్నారు. వారి సర్వీస్ మళ్ళా దృష్టి ఉంచుకుని మేడం గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా అరుణ కుమారి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గతంలో పనిచేస్తారు. వారిని రాష్ట్ర కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా కూడా తీసుకోవడం, అదేవిధంగా రాజమండ్రికి చెందిన ఎస్ఎన్ రాజా గారు మన యొక్క జిల్లా నుంచి ఆయన్ని కూడా జనరల్ సెక్రటరీగా చేయడం, అదేవిధంగా రాష్ట్ర ఏఐసిసి సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నటువంటి గిడి రుద్రరాజు గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా వారు పోటీ చేయడం, వారిని కూడా మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఎలక్షన్ ఆఫీసర్ వరకు కూడా పంపడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ప్రాధాన్యత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ మరి ఈ యొక్క జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. మరి నా వంతు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ జిల్లాతో పాటు మరి కొన్ని జిల్లాలు కూడా నన్ను పంపిస్తారు. అయినప్పటికీ పార్టీని బలోపేతం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా కలుపుకుని పార్టీ బలోపేతం వంతు నేను కృషి చేస్తాను. ముఖ్యంగా నేను ఈ స్థితికి వచ్చే కారణం ఈ తూర్పుగోదావరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా నాకు ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సెలవు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి రాబోయే 2029 ఎన్నికలు చేయంగా మరి ఏఐసిసి స్థాయిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో శర్మిలారెడ్డి మేడం గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వారసులుగా చూడడానికి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కంకణం పట్టుకుంటామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. బాలేపల్లి మురళీధర్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, ఆయన్ని మరలా సిటీ అధ్యక్షులుగానే కొనసాగించడం జరిగింది. అలాగే మాజీ డిసిసి అధ్యక్షులు సీనియర్ నాయకులు మార్టిన్ లూథర్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన నియమించడం జరిగింది. అలాగే నన్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది. మా అందరి తరఫు నుంచి శర్మ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గిడుగు రుద్రరాజు గారు కూడా మా అందరి తరఫు నుంచి, మా జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో నేను డిసిసిగా చేస్తున్న ఈ సంవత్సర కాలంలో నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొవ్వూరు నియోజకవర్గంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. 2014లోనే నేను సర్పంచ్ గా గెలిచాను ఇండిపెండెంట్ గా. నా సొంత గ్రామం వచ్చేసి పెరవల మండలం ముక్కాంల. అప్పటి నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ నా తోటి వారందరితో కలిసి నేను ఇక్కడి వరకు వచ్చాను. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అనడానికి నేనే చిన్న ఉదాహరణ. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చాను నేను. దానికి నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ భావజనానికి కట్టుబడి ఇక్కడ వరకు నేను వచ్చాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే పార్టీ ఏ బాధ్యత చెప్పినా సరే మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా ఇప్పటి వరకు ఎలా అయితే పనిచేస్తామో ఇక ముందు కూడా కలిసి పనిచేస్తాం. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు కూడా సీనియర్ నాయకులు, ఆయనకు అనుభవం ఉంది. ఆయన అనుభవం ఆయన అన్ని రంగరించుకుని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం.
ఇప్పటి వరకు నాకు సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. నా సేవలను గుర్తించి మొట్టమొదటిసారిగా డాక్టర్ శైలజానాథ్ గారు వారు నగర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు గౌరవశ్రీ ఇడుగు రుద్రరాజు గారు కూడా నన్ను నా సేవలను గుర్తించి మరలా రెండవసారి నగరాధ్యక్షులుగా నియమించారు. అట్లాగే ఇప్పుడు మా గౌరవ షర్మిలమ్మ గారు కూడా మూడవసారి సిటీ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చి పార్టీ ప్రతిష్టతకు కృషి చేయమని ఆదేశించడం జరిగింది. వారికి రుద్రరాజు గారికి, శైలజానాథ్ గారికి, అట్లాగే షర్మిలమ్మ గారికి మరి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను నగరాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆఫీస్ మెయింటైన్ చేస్తూ కార్యవర్గాన్ని ప్రతిసారి కూడా ఏర్పాటు చేసుకుంటూ నా వంతు బాధ్యతగా నగరంలో అలాగే రూరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ వచ్చాను. ఇప్పుడు మూడవసారి నాపై ఉంచినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. అట్లాగే సిటీలో మరలా నూతన కార్యవర్గాన్ని అలాగే వివిధ విభాగాల అధ్యక్షులను అలాగే యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఇవన్నీ కూడా అవసరార్థం పెద్దలతో చర్చించి మార్పు చేసుకుంటూ నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా వచ్చారు, అలాగే మార్టిన్ గారు ఉపాధ్యక్షులుగా వచ్చారు, అరుణ్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శిగా వచ్చారు, అలాగే రాజా గారు ప్రధాన కార్యదర్శి. వీరందరితో సమన్వయం చేసుకుంటూ మీరంతా కూడా కలిసి సమన్వయంతో ముందుకు వెళుతూ పార్టీని పటిష్టపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఏఐసిసి వారికి అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీని భారతదేశ ప్రధాని చేయడం కోసం, అలాగే వైఎస్ షర్మిల గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైపు తీసుకురావడం కోసం మా సాయి శక్తుల అన్ని రకాలుగాను శ్రమ ఉండి ప్రయత్నం చేస్తామని చెప్పి అందరూ మా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము. థ్యాంక్ యూ.
చాలా విషయాలు